గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సంక్రాంతికి సెలవులు రావడంతో అందరూ కూడా నగర బాట పడ్డారు. ఒకసారి చూస్తున్నట్టయితే మనము ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నారు. నగరం బాట పట్టారు కూడా. ప్రయాణికులతో రోడ్లు బస్సులు ఇవంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పొచ్చు. విజువల్స్లో చూడొచ్చు. ఉదయం నుంచి కూడా చాలా ట్రాఫిక్ జామ్ బంపర్ టు బంపర్ నడుస్తుంది. ఒకవైపు మెట్రో రైల్వే స్టేషన్ బస్సెస్ ఎట్లా పడితే అక్కడ వెళ్తున్నారు. ఒక్కొక్క లారీలో కూడా కూర్చొని పూర్తిగా ఇంటికి సొంతూర్లకి చలో సంక్రాంతి అంటూ వెళ్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ కూడా 6,000 పైన బస్సులు కూడా పూర్తిగా ఎక్స్ట్రా వేయడం కూడా జరిగింది. బస్సుల కోసం బస్ స్టాండ్ దగ్గర అయితే ప్రయాణికులు బారు తీరుతున్నారు. మాదాపూర్, కుకట్పల్లి, అమీర్పేట ఇక్కడ ఏరియాస్ అంతా కూడా చాలా భారీగా బ్లాక్ ఉంది, ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పొచ్చు. మరోవైపు హైదరాబాద్, విజయవాడ అయితే వాహనాలు బాగా నిలిచిపోయినాయి అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. బాటా సింగారం రోడ్ దగ్గర అయితే ప్రస్తుతం 2 వీలర్స్ మాత్రమే వెళ్తున్నాయి. అంటే 4 వీలర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్ ఓఆర్ నుంచి కూడా అమీర్పేట వరకు, అంబర్పేట వరకు అయితే వస్తున్నారు. పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ హైకులు అంటే అధికంగా కూడా వసూలు చేస్తున్నారు. పబ్లిక్ దగ్గర నుంచి ప్రైవేట్ బస్సులే కానీ లేదంటే కార్స్ కానీ అధికంగా డబ్బులు 5,000, 6,000 అంటూ వసూలు చేస్తున్నారు. మనతో పాటు టీఎస్ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంఓ భవానీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఉదయం నుంచి కూడా టీఎస్ఆర్టీసీ ఎక్స్ట్రా బస్సెస్ వేయడం జరిగింది. మరోవైపు టికెట్లు దొరకట్లేవు అంటూ ప్రజలు కూడా కొంచెం లబోదిబోం అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మాకు పొద్దుటి నుంచి కాదు 3 రోజులు బట్టి ఆర్టీసీ రాత్రి పగళ్ళు కొన్ని వందల వేల బస్సులు తిప్పుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేశారు. ఎప్పుడు ఏ క్షణం ట్రాఫిక్ రద్దీ పెరిగినా వెంటనే బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలీసు, ఆర్టీఏ, ఆర్టీసీ, మున్సిపల్ ఈ 4 డిపార్ట్మెంట్ యొక్క సంయమనంతో వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఆర్టీసీ సంబరాలు ప్రయాణాలతోటే మొదలవుతాయి. అందులో సింహభాగం ఆర్టీసీది. దానికి సహకరించే డిపార్ట్మెంట్స్ అంతా కలిసి ప్రజల్ని క్షేమమైన, సౌకర్యమైన, ఎకనామికల్ విధంగా చేరవేస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సిబ్బంది రాత్రి పగళ్ళు ఇక్కడ స్టాప్స్లో ఉండి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కాకుండా బస్సులు తెప్పించుకోవటం, బస్సులు వేయటం, ప్రయాణికులకు సమాచారం వేయటం, ఏ బస్సు ఎక్కడ వస్తుంది, ఎక్కడుంది అని చెప్పటం, ఆ బస్సు వచ్చిన తర్వాత వాళ్ళని చెప్పి ఎక్కియటం, ఇటువంటిది దాదాపు 3 రోజులు బట్టి రాత్రి పగళ్ళు నిరాటంకం కొనసాగుతుంది. సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు, సూపర్వైజర్లు, పోలీస్, ఆర్టీఏ అందరూ కృషి చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఇబ్బంది కాకుండా పూర్తి కృషి చేస్తున్నారు. యూజువల్లీ అంటే ఇక్కడ నుంచి అమీర్పేట్ కానీ సికింద్రాబాద్, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు సగం దూరం అంటే ఎల్బీ నగర్ దాటితే సగం దూరం వచ్చేసాం అమ్మయ్య ఇంకో 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ అక్కడ నుంచి ఎల్బీ నగర్ రావడానికే 2-3 గంటలు పడుతుంది. మళ్ళీ 3 గంటలు అంటే 3 అవర్స్లో అయ్యే ప్రయాణం 6 గంటలు పడుతుంది. దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. టికెట్లు దొరకట్లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇది పండగ సీజన్ కాబట్టి నెంబర్ ఆఫ్ వెహికల్స్, ల్యాక్స్ ఆఫ్ వెహికల్స్ రోడ్స్ మీదకి వస్తాయి. అందుకనే ఆర్టీసీ బస్సులు ప్రజలంతా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు 60-70 మందిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 60-70 మందిని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 10-20 కార్లు కావాలి. ఆ 20 కార్లు ఆక్యుపై చేసే స్పేస్, ఒక బస్సు ఆక్యుపై చేసే స్పేసు చాలా వేరియంట్స్ ఉంటుంది. కొన్ని వందల బస్సుల్లో లక్షల మంది ప్రయాణికులను ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. బట్ కొన్ని వేల మందికి కొన్ని వేల కార్లు కావాలి, ట్రక్స్ కావాలి, ప్రైవేట్ బస్సులు కావాలి, రకరకాల మీన్స్ కావాలి. అందుకనే ట్రాఫిక్ జామ్ అయ్యి 3 గంటలు, 1 గంటలో పోయేది 3 గంటలు అవుతుంది, 4 గంటలు అవుతుంది. కాబట్టి ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేసి అది ఎన్నుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు అండగా ఉండి కృషి చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఇన్కన్వీనియన్స్ రాకుండానే ఆర్టీసీ అన్ని వందల బస్సులు, వేల బస్సులు పెట్టి లక్షల ప్రయాణికులు అది వాడుకుంటే మనకి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్, ఇబ్బందులు ఉండవు. ఉదయం నుంచి ఎన్ని బస్సెస్ వెళ్ళాయి? ఎప్పటి నుంచి అధికారులు అందరూ ఇక్కడనే ఉన్నారు? ఉదయం నుంచి మార్నింగ్ ఇన్ఫ్యాక్ట్ దాదాపు 7,000 బస్సులు ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువే తిరుగుతున్నాయి ఈ 3 డేస్ నుంచి. సో ఎవ్రీ మినిట్ ఒక బస్సు వెళ్తుంది. సో ఇది 24 hours throughout the day నడుస్తుంది. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఎప్పుడన్నా ప్రయాణికులు ఎక్కడన్నా
మిగిలిపోయిందనంటే వెంటనే బస్సులు వచ్చి వాటిని అందుకొని తీసుకెళ్తున్నాయి. నో ప్రాబ్లం. మొత్తం మీద కూడా సుమారుగా కూడా 6,000 బస్సుల పైన కూడా ప్లాన్ చేశాము. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఉదయం నుంచి కూడా బస్సులు వెళ్తూ ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా ప్రయాణికులు అందరూ కూడా ఊరు బాట పడుతున్నారు. చెల్లో సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్దాం పదండి అని అంటూ బండెనక బండి కట్టినట్టు వెనక బస్సులు కట్టుకొని వెళ్తూనే ఉన్నారు. ఒకరు లారీలో వెళ్తున్నారు. టికెట్లు ఎలా దొరికితే అలా వెళ్తున్నారు. ఒకవైపు ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా చాలా రష్గా అనిపిస్తుంది. ఇప్పటికే సగం బస్సులు వెళ్ళిపోయి, ఎందుకంటే తెల్లారుజామున నుంచి కూడా అందరూ ఇదే పరంగా ఇంకో 2 రోజులు ఉంటాయని పూర్తిగా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మిర్యాలగూడ. మిర్యాలగూడ. అంటే అక్కడి నుంచి ఇటు వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళాలి, మిర్యాలగూడ వెళ్ళాలి. ఓకే ఓకే. మొత్తం మీద కూడా పొద్దున్న నుంచి సంక్రాంతికి చాలా రష్ అయితే కనిపిస్తుంది. అంటే బస్సులు దొరుకుతున్నాయా? లేదండి, పొద్దున 5 o'clock నుంచే ఫుల్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అసలుకి బస్సెస్ కూడా దొరకట్లేదు. అసలు ఇప్పుడు 15 minutes అవుతుంది ఇక్కడ నిలబడి. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా వీళ్ళ లోకల్ వాసులని పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎక్కడికక్కడ టెంట్, అంటే ఎంక్వైరీ కోసం అని చెప్పి ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఎంక్వైరీ కోసం చాలా అధికారులు కూడా పరోక్షంగా, అంటే చెప్పాలి అని అంటే పూర్తిగా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎవరికి ఎక్కడ హాని కలగకుండా, ఎటువంటి అవాంఛనీయాలు ఘటన జరగకుండా ఒకవైపు పోలీసులు ఉన్నారు, మరోవైపు టీఎస్ఆర్టీసీ సిబ్బంది కూడా వాళ్ళంటూ వాళ్ళు కృషి అయితే చేస్తున్నారని క్లియర్గా అయితే కనిపిస్తుంది. టోల్ ప్లాజాలలో దగ్గర అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ రావాలంటే 3 గంటలు, ఎల్బీ నగర్ నుంచి సొంతూరు కంటే ఆ 3 hours జరిగే ప్రయాణం 6 గంటలు పడుతుందని క్లియర్గా తెలుస్తుంది. టోల్ ప్లాజాల దగ్గరనైతే భారీగా వాహనాలన్నీ నిలిచిపోయినాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు మనకు విమెన్ కానిస్టేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి. పలు చోట్ల అయితే చాలా రద్దీగా అయితే కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో అయితే ఇరుకిరుకుగా, అంటే బోగీలు నిండిపోయి మరీ ప్రయాణిస్తున్నారు. కొంచెం చాలా సంక్రాంతి ఫీవర్ అని చెప్పొచ్చు ఇదంతా. ఎందుకంటే రోడ్ బాట పట్టారు. సంబరాలు అయితే ఇక్కడంతా హైదరాబాద్ మొత్తం ఖాళీగా అయిపోతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఊర్లో మాత్రం అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ముందస్తుగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా గత సంవత్సరం అసలు టికెట్లు దొరకలేవు. ఎందుకంటే చాలామంది వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఒక్క టికెట్ 1000 రూపాయలు అయితే 6,000 7,000 కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఈసారి మాత్రం ప్రీ బుకింగ్స్ చేసుకున్నారు చాలామంది. అంటే గతంలో అయితే చాలా ఎక్కువ పడింది, కానీ ఈసారి ఊరికి ఖచ్చితంగా వెళ్ళాలి. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు మాత్రం ఈసారి కంపల్సరీ ఊరికి వెళ్ళాలని అనుకున్నారు. టీఎస్ఆర్టీసీ మాత్రం అయితే కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది. ప్రయాణికులకి యాప్ కూడా అనుకూలంగా, తమ బస్సు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అనుకూలంగా ఒక యాప్ కూడా డిజైన్ చేశారు ఈసారి. టీఎస్ఆర్టీసీ కూడా చాలా యూస్ఫుల్ ట్రాక్ యువర్ బస్సెస్ అనే యాప్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద కూడా చెప్పాలి అని అంటే పూర్తిగా ఈసారి ప్రభుత్వం మాత్రం టీఎస్ఆర్టీసీకి కొంచెం 6,000 బస్సుల పైన ప్లస్ పూర్తిగా ఏర్పాటు చేశారు. కొంతమందికి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా బస్సులు దొరకని క్రమంలో కూడా చాలామంది ఎట్లా పడితే అట్లా వెళ్దామని పూర్తిగా చెప్తున్నారు. హైదరాబాద్ అంతా చాలా క్లారిటీగా కనిపిస్తుంది, కొంచెం క్లియర్గా అని కూడా ఏదైతే ఎవరు లేనట్టు సాంగ్ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ప్రీగా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.